హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే రిక్రూట్మెంట్ ఛానల్ నుంచి నార్థన్ రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. 2025 మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అదేంటన్నా, ఆల్రెడీ మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ 32,000 పైగా వేకెన్సీతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఏంటన్నా అంటే మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. కాకపోతే ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా 25 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఎవరైతే 25 దాటి ఉంటారో వారికైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏదైతే మీ కేటగిరీ ఉందో మీ కేటగిరీ వైజ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి నార్థన్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. అందరూ అప్లై చేసుకోవచ్చు, మనకి ఏ ఇబ్బంది లేదు. డేట్స్ కూడా మనకి జస్ట్ ఇందాకే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 9వ తారీఖు 3వ నెల వరకు అయితే మనకి టైం అయితే ఉందండి. ఒకసారి వీడియో ఫుల్గా చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ 10/2/2025 అయితే రిలీజ్ కావడం జరిగింది. అంతేకాకుండా మనకి ఈ నోటిఫికేషన్కి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఏజ్ రిలాక్సేషన్ సరిపోతుందో వారందరూ ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాలని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ ఎవరైతే అండర్జాయిడ్ క్యాండిడేట్స్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వారందరికీ 500 రూపాయలు అయితే ఫీ అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ కానీ లేదంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ వీరందరికీ 250 రూపాయలు అయితే ఫీ అయితే ఉంటుంది. సేమ్ మనకి ఆర్ఆర్బీ 32,000 పైగా పోస్టులు తీసింది కదా, ఆ నోటిఫికేషన్ లాగానే ఉంటుంది. అండ్ చూడండి, మనకి ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ డేట్ అనేది పూర్తయితే మనం అప్లై చేసుకోలేము. కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ మీరు ఏ నోటిఫికేషన్ అయినా చెక్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ మెయిన్గా ఈ 3 అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 9/2/2025 అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 9/3/2025 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇదైతే మనకి ఇంపార్టెంట్ డేట్స్. ఇక్కడ చూడండి, మనకి ఇంకోటి ఏమి ఇచ్చారంటే ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను, 1/7/2025 నాటికి మీకు 18 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. అంతేకాకుండా 25 సంవత్సరాల లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. క్వాలిఫికేషన్ మీ అందరికీ తెలిసిందే. ఏదైతే మనకి గ్రూప్ డి 32,000 పోస్టులు ఇచ్చారో సేమ్ అదే క్వాలిఫికేషన్, 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇంకోటి అయితే ఇవ్వడం జరిగింది, వేకెన్సీ డీటెయిల్స్. ఇక్కడే మనకి మెయిన్ కీ పాయింట్ అయితే ఉంది. ఈ వేకెన్సీ డీటెయిల్స్ 38 ఎందుకు ఇచ్చారు, అదేంటి 32,000లో కలిపేయచ్చు కదా అనుకుంటే, ఇవి వచ్చేసి మనకి ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే నేషనల్ ప్లేయర్స్ కానీ ఇంటర్నేషనల్ కానీ లేదంటే స్టేట్ ప్లేయర్స్ కానీ ఉంటారో, సో సమ్ గేమ్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. ఏవైతే సమ్ స్పోర్ట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది, ఆ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఈ నోటిఫికేషన్ మరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి మీరు కానీ ఒకవేళ అప్లై చేసుకోవాలనుకున్నా మీరు స్పోర్ట్స్ పర్సన్ అయ్యింది, మీకు నేషనల్స్ వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ అని మీ దగ్గర ఉన్నట్లయితేనే మాత్రమే అప్లై చేసుకోగలరు. సో ఆ సర్టిఫికేట్స్ ఏంటి ఎలా తెలుసుకోవాలనుకున్నట్లయితే, ఇఫ్ ఇన్ కేస్ మీరు స్పోర్ట్స్ పర్సన్ అయినట్లయితే ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో నేను కూడా నా మొబైల్లో డౌన్లోడ్ చేసి మీకు ఏ స్పోర్ట్స్ అనేవి క్లియర్గా చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు. నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఫుట్బాల్, మనకి వెయిట్ లిఫ్టింగ్, ఖోఖో మెన్, అథ్లెటిక్స్ ఉమెన్, అథ్లెటిక్స్ మెన్, బాక్సింగ్ మెన్, టెన్నిస్, గోల్ఫ్, ఇలా మనకి చాలా గేమ్స్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ సంబంధించి మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకి స్పోర్ట్స్ పరంగా మొత్తం అన్ని మెన్షన్ చేశారు. ఈవెంట్స్ అండ్ మనకి ఏ కేటగిరీలో వేకెన్సీ అనేవి ఉన్నాయి కూడా మెన్షన్ చేశారు. అండ్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. 18 నుంచి 25 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా మీకు తెలిసిందే. అండ్ అంతేకాకుండా మనకి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 1 పోస్ట్ కాబట్టి మనకి పేయింగ్ లెవెల్ అనేది ఉంటుంది. సేమ్ అదే మన గ్రూప్ డి 32,000 పోస్టుల ప్రకారమే పే లెవెల్ అనేది ఉంటుంది. అంటే 18,000 వరకు శాలరీ అయితే మనకి వస్తుంది. 18,000 పైగా మనకి శాలరీ అయితే వస్తుంది. అలవెన్సెస్తో కలుపుకొని మనకి ఇంకా ఎక్కువ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, శాలరీ డీటెయిల్స్ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి అయితే క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని మీరు సబ్మిట్ చేసి అప్లై చేసిన తర్వాత మీకైతే ఆ యొక్క గేమ్ మీద టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ప్రకారం, అంతేకాకుండా మీ యొక్క క్వాలిఫికేషన్ మార్క్స్ ప్రకారం అండ్ మీ యొక్క ఏజ్ ప్రకారం అయితే ఈ మెరిట్ లిస్ట్ అనేది తీసి మనకి జాబ్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఈ పాయింట్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఈ పారా అనేది క్లియర్గా చదవండి. మనకి ఏదైతే స్క్రోల్ చేస్తున్నారో ఈ పారాలో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
ఈ పాయింట్స్ అన్ని మీరు చదివినట్లయితే మీకు ప్రతి డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది. ఆ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. రెగ్యులర్గా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ ఇవే కాకుండా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నుంచి మనకి ఏవైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో అన్ని వీడియోస్ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వారందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.